హాయ్ అండి. వెల్కమ్ టు ఆచార్యశ్రీ అకాడమీ. మనము ఇండియన్ పాలిటీకి సంబంధించిన క్లాసెస్ స్టార్ట్ చేసామండి. వాటికి సంబంధించిన వీడియోస్ మీకు డైలీ అప్లోడ్ అవుతూ ఉన్నాయి. ఇవాల్టి టాపిక్ వచ్చేటప్పటికి అమెండ్మెంట్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే కాన్స్టిట్యూషన్ కి ఎలా చేంజెస్ చేస్తాము అనే ప్రొసీజర్ కి సంబంధించిందండి ఈ టాపిక్. లెట్స్ ఎంటర్ ఇంటూ అవర్ క్లాస్. So, amendment to the Indian Constitution is mentioned in 20th part, that is 368th article. అంటేనండి కాన్స్టిట్యూషన్ కి ఎలా చేంజెస్ చేయాలి అనే ప్రొసీజర్ మనకి పార్ట్స్ 25 పార్ట్స్ అనుకున్నాం కదండి, దాంట్లో 20th పార్ట్ లో ఉంది. దీని ఆర్టికల్ వచ్చేటప్పటికి 368th ఆర్టికల్. అలానే ఈ అమెండ్మెంట్ ప్రొసీజర్ ఏ కంట్రీ నుంచి తీసుకున్నారు అంటే గనక సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నారు. అలానే ఈ అమెండ్మెంట్ చేసే ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటేనండి, ఇట్ ఈస్ స్లైట్లీ రిజిడ్ అండ్ స్లైట్లీ ఫ్లెక్సిబుల్. కొంచెం కష్టతరంగాను అలానే కొంచెం ఈజీగాను ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సో రిజిడిటీ అంటే ఎలా ఉందో చూద్దాం. డిఫికల్ట్ టు అమెండ్మెంట్ లైక్ అమెరికన్ కాన్స్టిట్యూషన్. అమెరికన్ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసే ప్రొసీజర్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో దీంట్లో ఎందుకంత కష్టంగా ఉందని చెప్పి అన్నారు అంటే కనుక, ఏదైనా చేంజెస్ చేస్తే 2/3 మెజారిటీ ఇన్ ద సెంటర్ కావాలి, అలాగే 3/4 మెజారిటీ ఫ్రమ్ ద స్టేట్స్ కావాలండి. సో ఇంత కష్టంగా ఉంది కాబట్టి ఇది రిజిడిటీ అన్నారు. ఫ్లెక్సిబుల్, ఇట్ ఈస్ ఈజీ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ విత్ సింపుల్ మెజారిటీ. అంటే ఆ రోజు సభకి అటెండ్ అయిన మెంబర్స్ తోటి సింపుల్ మెజారిటీ తోటి దాన్ని బిల్ ని పాస్ చేయొచ్చు. ఇది ఎక్కడుందండి? బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నారు. సో మనది ఎలా ఉందనేది చూద్దామండి ప్రొసీజర్. సో అమెండ్మెంట్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ డన్ ఇన్ 3 ఫార్మ్స్. మనకు వచ్చేటప్పటికి 3 ఫార్మ్స్ లో చేయటం జరుగుతుందండి. ఫస్ట్ మెథడ్ సింపుల్ మెజారిటీ. ఇన్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ టాపిక్స్ లైక్ స్టేట్ రీఫార్మేషన్ ఇష్యూస్. అంటే చూడండి, ఫస్ట్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ పార్ట్ 1 ఏం చెప్తుందంటేనండి, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటోరీస్ దానికి సంబంధించి. అంటే కొత్తగా ఏమన్నా స్టేట్స్ ఏర్పడ్డా, తర్వాత వాటి బౌండరీస్ ని సరిచేయాలన్నా, లేకపోతే వాటి యొక్క పేర్లు మార్చాలన్నా, ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ పార్ట్ లో ఉంటాయి. అలాంటి ఇష్యూస్ కి సంబంధించింది సింపుల్ మెజారిటీతో చేస్తారు. దీనికి మనం ప్రెసెంట్ ఎగ్జాంపుల్ చూడాలి అంటే కనుక, కంబైన్డ్ ఏపీ అనేది తెలంగాణగా ప్లస్ ఏపీగా విడిపోవటానికి సింపుల్ మెజారిటీ తోటి మనకి పార్లమెంట్ లో పాస్ అయిందండి బిల్లు. నెక్స్ట్ 100th ఆర్టికల్. ఇది వచ్చేటప్పటికి కోరం చెప్తుంది. కోరం అంటే ఆ రోజు సభకి ఎంతమంది అటెండ్ అవ్వాలి అనేది. సో 100th ఆర్టికల్ ప్రకారము ఒక కోరం జరగాలి అంటే 1/10 ఆఫ్ ద మెంబర్స్ అనేది ప్రెసెంట్ అవ్వాలి. మనకి ఎంతమంది అండి? మనకి పార్లమెంట్ కి వచ్చేటప్పటికి అది లోక్సభలో 552 ఉంటే ప్రెసెంట్ 545 ఉన్నారు. దాంట్లో ఒక 2 ఆంగ్లో ఇండియన్స్ ఉంటున్నాయి, దాన్ని ప్రెసిడెంట్ గారు తీసేయటం అయింది. సో ప్రెసెంట్ 543లో బై 10 అంటే గనక మనకి అరౌండ్ 55 మెంబర్స్ అనేది దీనికి అటెండ్ అవ్వాలి. ఈ నెంబర్ ఏమైనా మార్చాలంటే కూడా సింపుల్ మెజారిటీ తోటి మారుస్తుంది. 102 ఆర్టికల్. పార్లమెంట్ మెంబర్స్ యొక్క క్వాలిఫికేషన్స్, డిస్క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఈ సింపుల్ మెజారిటీ ద్వారా మారుస్తారు. సో దిస్ ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికండి 2/3 మెంబర్స్ మెజారిటీ. అంటే మన 2 సభల్లో, పార్లమెంట్ లో లోక్సభ, రాజ్యసభ, లోక్సభలో 2/3 అవ్వాలి, రాజ్యసభలోను 2/3 మెజారిటీ తోటి ఈ బిల్స్ అనేవి పాస్ అయిన తర్వాత ఎప్పుడైతే ప్రెసిడెంట్ గారు సిగ్నేచర్ చేస్తారో అప్పుడు యాక్ట్ గా మారటం జరుగుతుంది. సో అలాంటి ఇష్యూస్ ఏంటి? ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఈ 3 కూడా మనకి సెకండ్ మెథడ్ లో వస్తాయండి. థర్డ్ మెథడ్ చూడండి, 2/3 మెజారిటీ ప్లస్ హాఫ్ మెజారిటీ ఫ్రమ్ ద స్టేట్స్. ఇది ఇంకా కొంచెం రిజిడిటీ అనేది కనపడుతుందండి. అంటే 2/3 మెజారిటీ అని తీసుకుంటే మనకి లోక్సభలోను, రాజ్యసభలోను, అలానే స్టేట్స్ కూడా హాఫ్ మెజారిటీ అనేది దాన్ని అప్రూవ్ చేయాలండి. దీనిలో ఇష్యూస్ చూడండి. 4th షెడ్యూల్, సీట్స్ ఎలకేషన్ ఆఫ్ రాజ్యసభ సీట్స్ టు ద స్టేట్స్. అంటే చూడండి,
మనకి ఎప్పుడైతే కంబైన్డ్ ఏపీ తెలంగాణ ఏపీగా రెండుగా విడిపోయినప్పుడు ఈ రాజ్యసభ సీట్స్ అప్పుడు 18 ఉండేవండి. తెలంగాణకేమో 7, ఏపీకేమో 11 పాపులేషన్ బేసిస్ మీద డివైడ్ చేయడం జరిగింది. సో ఇలాంటి చేంజెస్ చేయాలి అంటే గనక ఈ మెథడ్లో చేస్తారు. అలాగే 7th షెడ్యూల్ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. దీంట్లో ఉన్న టాపిక్స్ మీద సెంటర్ తీసుకుంటుంది. స్టేట్ లిస్ట్ లో ఉండే టాపిక్స్ మీద డెసిషన్ స్టేట్స్ తీసుకుంటాయి. కంకరెంట్ లిస్ట్ లో ఉండే టాపిక్స్ మీద డెసిషన్ రెండు తీసుకుంటాయి. సో ఇలాంటి టాపిక్స్ యూనియన్ నుంచి స్టేట్ కి మార్చాలన్నా, స్టేట్ నుంచి కాంకరెంట్ కి మార్చాలన్నా కూడా 7th షెడ్యూల్లో జరుగుతుందండి. ఇది ఈ మెథడ్ లో మారుస్తాం. అలాగే 11th షెడ్యూల్ వచ్చేటప్పటికి పంచాయత్స్ కి, 12th షెడ్యూల్ వచ్చేటప్పటికి మున్సిపాలిటీస్. ఇవన్నీ కూడా ఈ మెథడ్ లో చేంజెస్ జరుగుతుంటాయి. దీనికి సంబంధించిన అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. అమెండ్మెంట్ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఎనీ హౌస్. పార్లమెంట్ లో ఈ అమెండ్మెంట్ బిల్లుకి సంబంధించిన బిల్లు మనకి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టవచ్చు. బిల్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్ ఓన్లీ. ఇది పార్లమెంట్ లోనే చేయాలి. కాన్స్టిట్యూషన్ కి ఏం చేంజెస్ చేయాలన్న హైయెస్ట్ అథారిటీ పార్లమెంటేనండి. దీంట్లో స్టేట్ అసెంబ్లీస్ కి ఎటువంటి అధికారం లేదు. నో పర్మిషన్ ఇస్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ బిఫోర్ ఇంట్రడ్యూసింగ్ ద బిల్ ఇన్ ఎనీ హౌస్. ఈ అమెండ్మెంట్ కి సంబంధించిన బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టే ముందు ప్రెసిడెంట్ గారి యొక్క పర్మిషన్ అవసరం లేదు. ఇఫ్ వన్ ఆఫ్ ద హౌస్ వోంట్ యాక్సెప్ట్ ద బిల్ విల్ బి ల్యాప్స్డ్. ఇప్పుడు లోక్సభలో ఫస్ట్ టైం బిల్ ప్రవేశపెట్టి లోక్సభలో పాస్ అయ్యి రాజ్యసభలో గనక బిల్ పాస్ అవ్వలేదనుకోండి, అప్పుడు బిల్ అనేది ల్యాప్స్ అవుతుంది. అలానే రాజ్యసభలో ప్రవేశపెట్టి దాంట్లో పాస్ అయ్యి లోక్సభలో గనక పాస్ అవ్వకపోతే అప్పుడు బిల్ అనేది ల్యాప్స్ లోకి వెళ్తుంది. దీనికి నో జాయింట్ సెషన్ అండి. అంటే ఒక సభలో పాస్ అయ్యి ఇంకో సభలో పాస్ అవ్వకపోతే దీనికి జాయింట్ సెషన్ అనేది పెట్టి ఈ బిల్ని పాస్ చేయడం అనేది జరగదు. వన్స్ ద పార్లమెంట్ అప్రూవ్స్ ద బిల్, కంపల్సరీ అప్రూవల్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్. ఈ అమెండ్మెంట్ బిల్లుకి సంబంధించండి పార్లమెంట్ గనక అప్రూవ్ చేస్తే ప్రెసిడెంట్ గారు కంపల్సరీ అప్రూవల్ అనేది ఇవ్వాలి. మనకి తెలుసండి ఎలా ఉంటుందంటే వీటో పవర్ అని చెప్పేసి ప్రెసిడెంట్ గారికి ఉంటుంది. ప్రెసిడెంట్ గారు ఈ చేంజెస్ ఫస్ట్ పంపించిన బిల్లు గనక బిల్ అంతా లోక్సభలో పాస్ అయ్యి రాజ్యసభలో పాస్ అయ్యి ఆయన సిగ్నేచర్ కోసం వెళ్ళినప్పుడు ఆయనకి ఏమన్నా చేంజెస్ చేయాలి అనిపిస్తే వెనక్కి పంపించే అధికారం ఆయనకి ఒకసారి ఉంటుంది. కానీ ఈ దానికి సంబంధించి అలాంటి లేదు. సో ఆయన కంపల్సరీ సిగ్నేచర్ చేయాలి. ఇన్ అమెండింగ్ ద బిల్ ఇన్ థర్డ్ మెథడ్ సింపుల్ మెజారిటీ ఆఫ్ స్టేట్స్ ఈజ్ రిక్వైర్డ్. మనం ఇక్కడ చూసాం కదండి, ఇది పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడేమో దాని యొక్క మెంబర్స్ ది 2/3 మెజారిటీ కావాలి. అలానే స్టేట్స్ ఎంత తీసుకున్నామండి, హాఫ్ తీసుకున్నాం. అలానే స్టేట్స్ నుంచి అప్రూవ్ అయ్యేటప్పుడు 2/3 అని పెట్టలేదు, వీళ్ళు జస్ట్ సింపుల్ మెజారిటీ అని మాత్రమే పెట్టారు. నో అప్రూవల్ ఆఫ్ గవర్నర్ ఈజ్ రిక్వైర్డ్ ఇఫ్ స్టేట్ అప్రూవ్స్. మనకి స్టేట్ అసెంబ్లీలో గనక తీర్మానిస్తే దానికోసం గవర్నర్ గారి యొక్క అప్రూవల్ ఏమీ అవసరం లేదు. టిల్ నౌ ద కాన్స్టిట్యూషన్ వాజ్ అమెండెడ్ 104 times. 104 times కాన్స్టిట్యూషన్ ఇప్పటిదాకానండి చేంజెస్ కి గురయ్యింది. ఓకేనండి. ఇంకా చెప్పాలి అంటే మేజర్ గా ఎన్ని అమెండ్మెంట్స్ చేసినా ఏం చేసినా కూడా ఫైనల్ గా ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్. దాని యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది మారకూడదు. ఓకేనా అండి. థ్యాంక్ యూ అండి. ఇవాల్టి వీడియో ఇక్కడతో ఆపుతున్నామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు కొత్తగా అప్డేట్స్ రావడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ అండి.